టీచర్ల డిప్యుటేషన్లు ఓడీలు రద్దు ఆదేశాలు జారీ చేసిన సర్కార్. త్వరలో ఖాళీల భర్తీకి కసరత్తు. ఎస్సీఆర్టీ ప్రక్షాళన షురువు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రక్షాళన మొదలైంది. ఏండ్లు ఆఫీసుల్లోనే పాతుకుపోయిన టీచర్లంతా ఇక నుంచి బడులకు పోవాల్సిందేనని సర్కారు ఆదేశించింది. ఎస్సీఆర్టీలో 2 ఏళ్లకు మించి డిప్యుటేషన్ల కింద పనిచేస్తున్న టీచర్లు ఏడాదికి మించి ఓడీలను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 1 నాటికి ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ దేవసేన ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిలు ఆదేశించారు. డిప్యుటేషన్లు రద్దు అయిన టీచర్లను స్కూళ్లకు పంపించాలని సూచించింది. ఎస్సీఆర్టీ అధికారులు సిబ్బంది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ స్టడీస్ మెటీరియల్ ప్రిపరేషన్ చేయాలని స్పష్టం చేశారు. కేవలం పర్యవేక్షణ సంస్థగా ఉండొద్దని, ఆ పనిని ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, డిఈఓలు చేస్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అండదండలతో ఎస్సీఆర్టీలో నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండానే ఏండ్ల నుంచి వర్క్ డిప్యుటేషన్, ఓరల్ డిప్యుటేషన్ పేరుతో పదుల సంఖ్యలో టీచర్లు పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు పనిచేయాల్సిన చోట ఎస్జిటి స్థాయి టీచర్లను పెట్టి పనిచేయిస్తున్నారు. గత ప్రభుత్వం అండదండలతో కొందరు టీచర్లు ఏండ్ల నుంచి బడులకు పోకుండా ఎస్సీఆర్టీలోనే పాతుకుపోయినరు. దీనిపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సీఆర్టీ ఆఫీసులోనే రివ్యూ చేశారు. అక్రమ డిప్యుటేషన్ రద్దుకు ప్రపోజల్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. సర్కారు పెద్దల అనుమతి తీసుకుని డిప్యుటేషన్లు రద్దు చేశారు. అయితే ఆ పోస్టుల్లో వెంటనే కొత్త వారిని నియమించాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్. ఎస్సీఆర్టీలో ఖాళీ అయిన పోస్టుల స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3 ఏళ్ల కాల పరిమితికి మించకుండా పారదర్శకంగా నోటిఫికేషన్ ద్వారా అర్హులైన వారిని తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ను సర్కార్ ఆదేశించింది. ఖాళీల వివరాలు సేకరించి క్వాలిఫికేషన్ అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.